శ్రీమాత్రే నమః. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో లలితా త్రిపుర సుందరి అవతార స్వరూపం మన కళ్ళకు గోచరించేటువంటి సుదినం. ఆ తల్లి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానస్వరూపిణి తత్వంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి లక్షణంలో విరాజిల్లుతూ ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి సుదినం. ఆ తల్లిని ఒకవైపు లక్ష్మీదేవి, మరొక వైపు సరస్వతీదేవి వింజామరలతో అలా విసురుతూ ఉండగా, చెరకు గడను చేతిలో పట్టుకొని శివుని ఆసనంగా ఆ తల్లి అలా కూర్చొని లలితా త్రిపుర సుందరి మహాభట్టారికగా విరాజిల్లుతూ మనందరికీ కూడాను సకల ఐశ్వర్యాల్ని కూడా ప్రసాదించే అమృత వరప్రదాయిని ఆ లలితా పరమేశ్వరీదేవి. విధి వ్రాసిన దుర్వ్రాతను సైతం కూడాను తొలగించేటువంటి దివ్యవంతమైనటువంటి శక్తి సంపన్నత ఆ జగన్మాతకే ఉన్నది. మానవ జీవితాల్లో కర్మ విధ్వంసను చేసేటువంటి అమోఘవంతమైనటువంటి ప్రభావం ఈ తల్లికి ఉన్నది. కాబట్టే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సైతం కూడా తమ యొక్క విధులను నిర్వర్తించేటువంటి ఆజ్ఞను జారీ చేసేటువంటి సర్వశక్తి సంపన్నత ఆ తల్లికే ఉన్నది. అందుకే ఆ తల్లిని శ్రీమాత్రే నమః అని చెప్పేసి ఆరాధన చేస్తాం. ఓం శ్రీ లలితా పరమేశ్వరత్యై నమః అని చెప్పేసి గనక ఆరాధన చేసినట్లయితే ఆ తల్లి మనందరినీ కూడాను ఆశీర్వదించి తీరుతుంది. అందుచేత ఈ పవిత్ర దినాన ప్రతి ఒక్కరం కూడాను ఆ లలితాదేవిని మనసా వాచా స్మరించి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.